హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఈ వీడియోలో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ని కవర్ చేసేలాగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ జనరల్ స్టడీస్ ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఇక్కడ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ, ఇవన్నీ జనరల్ స్టడీస్ కానీ అంటే ఏపీకి సంబంధించి కవర్ అవుతాయి అండ్ అట్ ది సేమ్ టైం ఇండియాకి సంబంధించి జనరల్ స్టడీస్ కవర్ అయిపోతాయి అనమాట. దీనివల్ల మనకి చాలా ఎడ్జ్ ఉంటుంది అనమాట. అంటే అన్నీ కవర్ చేయడం వల్ల అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవ్వచ్చు. దీంతోపాటు అర్థమెటిక్ రీజనింగ్ కనుక మనం ప్యారలర్గా ప్రిపేర్ అవ్వగలిగితే ఏ ఎగ్జామ్లో అయినా, ఇండియాలో ఉన్న ఏ ఎగ్జామ్లో అయినా మనం క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. హెవీ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఈ వీడియోలో ఈ జనరల్ స్టడీస్ని ఎలా క్రాక్ చేయాలో తెలుసుకుందాం. ఇలాగే ఫర్దర్ వీడియోస్లో ఏం చేద్దామంటే ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ తీసుకుందాం, సాయిల్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే రాక్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఏపీ ఎగ్జామ్స్లో కానీ ఇండియా ఎగ్జామ్స్లో కానీ. సో దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదాన్ని మనం ఈ వీడియోస్లో ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం అనమాట. అండ్ మనకి ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఒక సబ్జెక్ట్ తీసుకుందాం, అదే ఫర్ ఎగ్జాంపుల్ అదే జియోగ్రఫీ తీసుకుందాం. దాంట్లో ఓకే సాయిల్స్ అని తీసుకుందాం. సాయిల్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాంతోపాటు దానికి సంబంధించిన ఎంసీక్యూస్ అనమాట. అంటే ఎలాగ అది కూడా ఎంసీక్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఒకే ఫార్మాట్లో అడగడం వల్ల మనం పెడతాం, ఈజీగా ఉంటుంది. కానీ అలా కాకుండా మనం ఒకేసారి అదే కాన్సెప్ట్లో, అంటే ఇప్పుడు సాయిల్స్ ఉంది, సాయిల్స్లో సింగిల్ స్టేట్మెంట్ ఒక క్వశ్చన్ చూస్తాం. దాంట్లోనే మరి అసర్షన్ రీజన్ ఒకటి, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2లో ఒకటి, క్రొనాలజీలో ఒకటి, ఇయర్ బేస్డ్లో ఒకటి, ఓన్లీ వన్ ఫార్మాట్ ఉంటుంది యూపీఎస్సీ ఫార్మాట్, అదొక క్వశ్చన్. అట్లాగా నాట్ ఓన్లీ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి మధ్యలో నాట్ అంటే దిస్ ఈజ్ నాట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ, అట్లా ఇస్తారు కదా. అది అట్లా దాని టైప్లో కూడా మనం క్వశ్చన్ చేస్తాం అనమాట. అట్లాగా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం ఎంసీక్యూస్ చేయడం వల్ల ఎగ్జామ్స్లో మనం డిఫరెంట్ క్వశ్చన్స్ చూడంగానే మనం అంటే షాక్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట. ఓకే ఇది మనం చేసిన క్వశ్చనే కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. సో దీనికి మనకు ఒక ఎడ్జ్ వస్తుంది అనమాట ఇలా ఎంసీక్యూస్ చేయడం వల్ల. సో ఫర్దర్ వీడియోస్లో మనం ఏం చేద్దామంటే ఎంసీక్యూస్ చేద్దాము, ప్లస్ కాన్సెప్ట్ క్లియర్ చేసుకుందాం. దీనివల్ల మనకి హెవీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఈ ఏరియాస్ అన్నీ మనం ఒక్కొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తే మనకి ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ కాలం గుర్తుండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రివిజన్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అంత సబ్జెక్ట్ మొత్తం కవర్ చేయలేము, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మొత్తం కవర్ చేయాలంటే ఖచ్చితంగా మనసు పడుతుంది అనమాట. సో అలా కాకుండా ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కాబట్టి మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ప్రతి దాంట్లో హిస్టరీ ఉంది. ఇప్పుడు హిస్టరీలో నేషనల్ మూమెంట్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, అండ్ రెండోది యాన్షియంట్ హిస్టరీ ఉంది. దాంట్లో నుంచి ఎక్కడి నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో నుంచి ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా అడుగుతున్నారు, ఆ ఎంసీక్యూస్ చేద్దాం. అలాగే ఏపీ హిస్టరీ ఉంది, శాతవాహనాస్ ఉంది. శాతవాహనాస్లో ఏరియాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ ఫార్మాట్లో అడుగుతున్నారు, అట్లా కవర్ చేసామంటే మనకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఈ ఎంటైర్ సిలబస్ కవర్ చేయాలంటే మనకి 1 year 2 years ఈజీగా పడుతుంది. అంటే మొత్తం కంప్లీట్ చేసి ఒక రివిజన్కి, అంటే ఒకసారి చెప్పడానికి ఈ మొత్తం 1 year 2 years ఈజీగా పడుతుంది. సో మనం ఏంటంటే ఆల్రెడీ మీరు అందరూ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ కొంతమందికి కవర్ చేసి రివిజన్లు కూడా అయ్యి ఉంటాయి కాబట్టి ఇదేంటంటే ఎడ్జ్ వస్తుంది అనమాట. ఏమంటారు, ఒక ఎడ్జ్ అంటే ఒక 2-3 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అనమాట. అంటే ఇంకోటి ఏంటంటే మెయిన్ రివిజన్కి చాలా ఉపయోగపడుతుంది, రివిజన్కి మెయిన్గా అనమాట. సో మనం ఫర్దర్ వీడియోస్లో ఇలా ప్లాన్ చేద్దాము. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టచ్లో ఉందాం. థ్యాంక్ యూ, బాయ్.